పూర్వం దక్షుడు ప్రజా సృష్టి శక్తి కోసం ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని ప్రసన్నం చేయదలిచి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ప్రత్యక్షమై దక్షుడికి కూతురుగా వస్తాను అని వరమిస్తుంది. దానితో పాటు ప్రజా సృష్టి శక్తిని కూడా అనుగ్రహిస్తుంది. దక్షుడికి అమ్మవారు ఒక మాట చెప్తుంది, దక్ష, నేను ఎప్పుడు ఏ రూపంలో ఉన్నా శివుడి యొక్క శక్తినే. నేను ఒక రూపాన్ని ధరించి నీకు కుమార్తెగా వచ్చినప్పుడు నువ్వు నన్ను పరమశివుడికిచ్చి మాత్రమే వివాహం చేయాలి అని చెప్తుంది. దానికి దక్షుడు అంగీకరిస్తాడు. అంగీకరించిన దక్షుడికి ఆ ఆదిపరాశక్తి సతీదేవిగా కూతురుగా వచ్చింది. దక్షుడు కూతురు కాబట్టి దాక్షాయిని అనే పేరుతో పిలువబడుతుంది. అలా దక్షుడి దగ్గర పెరుగుతున్న సతీదేవి మీద ఆదిపరాశక్తి అనే భావం పోయి తన కూతురే అనే మమకారం ఏర్పడింది. ఒకప్పుడు ఆ ఆదిపరాశక్తి అనుగ్రహం వలన వచ్చిన శక్తులను పొందిన దక్షుడు ఇప్పుడు క్రమంగా నా కూతురు నేను ఏది చెప్తే అదే చేస్తుంది అనే భావనకు వచ్చాడు. ఆ ఆదిపరాశక్తికి ఇచ్చిన మాట తప్పి ఆ అమ్మవారిని మోసం చేస్తాడు. సతీదేవి యుక్త వయసుకు రాగానే స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరానికి శివుడిని తప్ప అందరినీ పిలిచాడు. వరమాల పట్టుకున్న సతీదేవి ఆ స్వయంవరం సభలో అందరినీ గమనిస్తుంది. ఆ సభలో పరమశివుడు తప్ప అందరూ ఉంటారు. వెంటనే దక్షుణ్ణి ఆ ఆదిపరాశక్తి అయిన సతీదేవి ప్రశ్నిస్తుంది, నేను నీకు పుట్టక ముందే చెప్పాను నన్ను కేవలం పరమశివుడికిచ్చి వివాహం చేయమని. నా శంకరుడెక్కడా అని ప్రశ్నించింది. దానికి దక్షుడు నాకు శివుడంటే ఇష్టం లేదు, ఏ పని చేయనివాడు, మర్యాద లేనివాడు, దిగంబరుడుగా ఉంటాడు, పిచ్చివాళ్లను వెంట వేసుకొని తిరుగుతుంటాడు, శ్మశానంలో ఉండే బూడిదను రాసుకుంటాడు, శ్మశానంలో ఉండే ఎముకలను తన మెడలో వేసుకొని తిరుగుతాడు, అందుకే నాకు శివుడంటే ఇష్టం లేడు అని చెప్తాడు. అది విన్న సతీదేవి శంకర నిందను భరించలేక తన చేతిలో ఉన్న మాలను వదిలేస్తుంది. సర్వము నిండియున్న ఆ పరమేశ్వరుడు ఆ వరమాల కింద పడేలోపే ఆ సభలోకి పరమశివుడు ప్రత్యక్షమై ఆ మాల తన మెడలో పడేలా ఆ ప్రదేశంలో కూర్చొని ఉంటాడు. ఆ మాలను స్వీకరిస్తాడు. సభ అంతా చూస్తుండగా అందరికీ కనిపించి మళ్ళీ అదృశ్యమైపోతాడు. ఇదంతా చూసిన దక్షుడు దిగ్భ్రాంతికి గురై తన సింహాసనం నుంచి లేచి తిరిగి మళ్ళీ సింహాసనంలోనే కుప్పకూలిపోతాడు. బ్రహ్మ మరియు విష్ణువులు దక్షుణ్ణి ఓదార్చి చేసేదేమీ లేక సతీదేవిని శివుడికిచ్చి వివాహం చేస్తారు. ఇది సతీదేవి రూపంలో ఉన్న ఆదిపరాశక్తి అయిన అమ్మవారిని పరమేశ్వరుడు పెళ్లి చేసుకున్నటువంటి కథ. తరువాత వచ్చే వీడియోలో శివనింద చేసిన దక్షుడు అనే వీడియోతో మీ ముందుకు వస్తాము. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడండి. అమ్మవారి యొక్క 10 అవతారాలు, పరమశివుడు మరియు ఆదిపరాశక్తి యొక్క సంభాషణను మనకు వినే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఈశ్వరుడి అనుగ్రహం మన మీద ఉండాలని ప్రార్థిస్తున్నా. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఊరి పేరు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ ఏ ఊరు వరకు వెళ్తున్నాయో తెలుస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.